5 సంవత్సరాల్లో 5 ఇంతలు అయిందట. మన ప్రధానమంత్రి గారి నరేంద్ర మోదీ గారి విదేశీ టూర్ల లెక్కలు 36 కోట్ల నుంచి అట 180 కోట్లకు చేరిందట ప్రధాని విదేశీ టూర్ల వార్షిక వ్యయం. మరి విమాన ఛార్జీలు పెరిగినాయి అంటాడా, పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంటాడు. మరి ఇప్పుడు ఏమంటాడు? 36 కోట్లు ఉన్నట్టు ఇంతకుముందు రేటు ఇప్పుడు 180 కోట్లకు పెరిగిందట. 2021-25 మధ్య 550 కోట్లు అయిందట. ఈ ఏడాది ఇప్పటి వరకు 74 కోట్లు ఆల్రెడీ దాటిపోయిందట బిల్లు. రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళ ఫారెన్ ట్రిప్పులు అన్నమాట. మరి ప్రజల కోసం పోతున్నారా లేకపోతే సొంత ప్రయోజనాల కోసం ఏదో విజిటింగ్ పర్పస్లో పోతున్నారా అర్థం కావట్లే. ప్రధాని మోదీ విదేశీ టూర్ల ఖర్చు 2021 నుంచి 25 మధ్యకాలంలో 5 రెట్లు పెరిగిందట. 2014 నుంచి వీళ్ళే ఉన్నారు కదా 12 ఏళ్ళుగా. 2021 నుంచి 2025 మధ్యకాలంలో 5 టైమ్స్ పెరిగింది. 2021లో 36 కోట్లు అయితే 2025 నాటికి 180 కోట్లకు పెరిగిందట. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రధాని విదేశీ టూర్ల కోసం 550 కోట్లు ఖర్చు పెట్టిండట. ఎక్కడి పైసలు ఇవి? 550 కోట్లు. గురువారం రాజ్యసభలో విదేశాంగ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా ఆయా టూర్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2021లో 36 కోట్లుగా ఉన్న ఖర్చు 2022లో 55 కోట్లకు చేరింది. 2023లో 93 కోట్లకు చేరింది. 2024లో 109 కోట్లకు చేరింది. 2025లో ఏకంగా 180 కోట్ల మార్కు దాటేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు ఆల్రెడీ 74 కోట్లు అయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా జూన్లో చేపట్టిన ఫ్రాన్స్ టూర్ల బిల్లుల లెక్కింపు ఇంకా ఖరారు కాలే. 5 దేశాల టూర్లో భాగంగా గత మే నెలలో వెళ్ళిన నార్వే పర్యటన అతి ఖరీదైందట. ఈ ఒక్క యాత్రకే అత్యధికంగా 17 కోట్ల 46 లక్షలు ఖర్చు పెట్టిరట. పైసలే మంది పైసలే, జనం పైసలే కదా, ఏముంది, తిరుగుడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే ఇది ప్రధానమంత్రి కదా, మరి దేశాలు తిరగొద్దా, విదేశాలకు తిరిగి మొత్తం అంతా అక్కడున్న మొత్తం అంతా వాళ్ళతోని వాణిజ్య సంబంధాలు చేయొద్దా అంటే ఏ సంబంధం చక్కగా కొనసాగి మనకు న్యాయం జరుగుతున్నది, మనకు లాభం జరుగుతున్నది? అసలు ఈ లెక్క కాదు, మొత్తం లెక్క తీయాలి. అసలు దేని ఖర్చు పెట్టిర్రు ఆ లెక్క రావాలి. ఛాయలకు ఎంత అయినాయి, కూసుంటే ఎంత అయినాయి, నిలబడితే ఎంత అయినాయి, బట్టలకు ఎంత అయినాయి, ఇంధన ఛార్జీలు ఎంత అయినాయి, విమాన ఛార్జీలు ఎంత, ఇవన్నీ లెక్కలు ఒక్కొక్కటి తీస్తే క్లారిటీ వస్తుంది. చెప్పాల్సిందే కదా, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిందే కదా. ప్రజలకు సేవకులు మీరు, ప్రజలకు సేవకులుగా ఉన్న వాళ్ళు ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిందే, ప్రతిదీ చెప్పాలా.